అందరికీ నమస్కారం. యాత్రా నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే కొన్ని రకాల షో మొక్కలు అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూడండి, రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ముందుగా మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి ఈ వీడియోని అయితే మాత్రం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇవి వచ్చేసి ఉజానలు అన్నమాట. వీటి పేరైతే మాత్రం వీటికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటి అంటే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట. రెడ్ కలర్గా, ఇలా ఈ కలర్, గ్రీన్ కలరు, ఇలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ వచ్చేసి చాలా బుషీగా వస్తాయి అన్నమాట. ప్యాకెట్ సైజ్ కూడా చూడండి, కొంచెం పెద్ద సైజ్ ప్యాకెట్. వీటిని మనం కుండీల్లోనూ నాటుకోవచ్చు, అలా అని చెప్పేసి కింద కూడా నాటుకోవచ్చు. మల్టీ ఎక్కడ కావాలనో నాటేసుకోవచ్చు అనమాట. బట్ మనకైతే మాత్రం చాలా బుషీగా పెరుగుతుంది. అండ్ కొంచెం బాగా పెరిగిన తర్వాత దీన్ని మనకి నచ్చినటువంటి షేప్లోకి అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి చూడడానికి లుక్ కూడా. అండ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందన్నమాట. ఇది చూడండి, సేమ్ ఇది కూడా ఉజానాలే. ఈ ఉజానాలలో ఇది ఒక రకం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ రెండు కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ఏంటి అంటే రెడ్ మిర్చి అంటారు అన్నమాట వీటిని అయితే మాత్రం. ఇవి కూడా చాలా బుషీగా చాలా బాగుంటాయి మొక్కలైతే మాత్రం. చూపిస్తాను చూడండి, ఇవి కూడా సింపుల్గా చాలా బాగుంటాయి అనమాట. ఇవి కూడా మీరు కుండీలోనూ వేసుకోవచ్చు, కింద కూడా వేసుకోవచ్చు. బట్ ప్రిఫర్ ఏంటంటే కొంచెం ఎండ తక్కువ ఉండే దగ్గర వేసుకుంటే మంచిది అనమాట. మరీ బీభత్సమైన ఎండ దగ్గర అయితే మాత్రం కొంచెం కష్టం అనమాట. నార్మల్గా ఎండ ఉండే దగ్గర కావచ్చు, అయినా కొంచెం నీడలో కావచ్చు, అలా వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది, మంచి షేప్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇవి ఏంటి అంటే పాండా పైకస్ అంటారనమాట. పాండా పైకస్. ఈ పాండా పైకస్ ఏంటి అంటే ఇవి కూడా చాలా మంచిగా ఉంటాయి చూడడానికి. మంచిగా షేప్ కట్ చేసుకోవచ్చు, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట లుక్. అండ్ ఇదిగోండి, మొక్క ఒకటి తీసి చూపిస్తాను చూడండి మీకు. ప్యాకెట్ సైజ్ అయితే ఇది అనమాట. ఇదిగోండి, మొక్క చూడండి ఎంత బాగున్నాయి. ఇలా బుషీగా వస్తాయి అనమాట. ఇంకా పెరిగింది అంటే ఇంకా చాలా బాగా వస్తాయి. ఇవి కూడా మనం కిందైనా వేసుకోవచ్చు, కుండీలైనా వేసుకోవచ్చు, ఎక్కడ వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ ఇంకపోతే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి బ్లాక్ పైకస్ అంటారన్నమాట వీటిని. ఇవి కూడా నాకు తెలిసి మీరు చాలా దగ్గర చూస్తుంటారు. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే రెగ్యులర్గా వాడుతుంటారు అనమాట. ఎందుకంటే సూపర్గా వస్తాయి అసలు. కొంచెం బాగా హైట్ పెరిగిన తర్వాత డిఫరెంట్ షేప్స్లో కట్ చేస్తారన్నమాట వీటిని అయితే మాత్రం. రకరకాల పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, కొన్ని ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ టైప్లో, ఇలా ఎక్కడలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కలు అయితే మాత్రం. బ్యాగ్ సైజ్ కూడా కొంచెం పెద్ద సైజ్. ఇవి అన్ని రకాల బ్యాగ్ సైజులు ఉంటాయి అనమాట వీటిల్లో కూడా. ఇవి కూడా మీరు కుండీల్లోనే వేసుకోవచ్చు, కింద వేసుకోవచ్చు. కింద వేసుకుంటే మంచిగా షేప్లు కట్ చేసుకోవడానికి పెద్ద షేప్లకి అయితే అవకాశం ఉంటుంది. కుండీలో నాటుకుంటే సరే మాత్రం చిన్న షేప్స్ అంటే కుండీకి సైజ్ తగ్గట్టే పెరుగుద్ది కాబట్టి దానికి తగ్గట్టుగా నాటుకోగలుగుతాం అనమాట. ఇవి చూడండి, ఇవి వచ్చేసి ఎల్కోని అంటారనమాట వీటి పేరు అయితే మాత్రం. ఎల్కోని. ఈ ఎల్కోని మొక్కలు కూడా ఏంటంటే చాలా బాగుంటాయి. వీటికి కూడా ఫ్లవరింగ్ ఉంటుంది, కాకపోతే అవి అంత ఇదిగా ఏముండవు. ఇదిగోండి, బట్ కాకపోతే ఏంటంటే మంచి బుషీగా తయారవుతుంది అనమాట. మీరు ఒక్క మొక్క వేస్తే చాలు. ఇక్కడ చూడండి, పిలకలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క చెట్టుకి చాలా పిలకలు వచ్చేసాయి. ఇదేదో ఒకటి కింద కూడా పెరిగేసింది. ఇది చూడండి, కింద భూమిలోకి అయితే వచ్చేసింది అనమాట. ఒక్క పిలక వేశారు అంటే కొన్ని వందల పిలకలు వస్తాయి. ఇక్కడ చూడండి, చూసారు కదా. ఒక్క మొక్క వేసాము అంటే అలాంటివి పిచ్చిగా అసలు ఎంత లైన్ ఉంటే అంత లైన్ వరకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది దీనికి ఉండే స్పెషల్. అండ్ చాలా బాగుంటాయి. కుండీల్లోనే వేసుకోవచ్చు, కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే పెన్నానస్ అంటారనమాట వీటిని అయితే మాత్రం. ఇవి కూడా చాలా బుషీగా చాలా అందంగా ఉంటుంది చూడడానికి. మీరు ఏవైనా సరే బార్డర్స్లో వేసుకోవడానికి ఆల్రెడీ ఒక గార్డెన్ పెట్టుకున్నప్పుడు ఆ గార్డెన్ యొక్క బార్డర్లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే బార్డర్స్లో అలా వేశారంటే మొత్తం కంప్లీట్ బార్డర్ మొత్తం అసలు చాలా అద్భుతమైన లుక్ ఉంటుంది అనమాట. ఇంకా అదేవిధంగా ఎవరైనా గ్రాస్ వేసుకోవాలంటే ఆ గ్రాస్ యొక్క బార్డర్స్లో కానీ అలా వేశారంటే మాత్రం పీక్స్ అసలు సూపర్గా ఉంటాయి. వీటిలో చిన్న ప్యాకెట్లు 10 రూపాయలకి 20 రూపాయల ప్యాకెట్లు కూడా ఉంటాయి అనమాట. అవి తెచ్చుకున్నారు అంటే మాత్రం మనకి కొంచెం లేట్ అయినా సరే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. బల్క్లో కావాలి అనుకున్నప్పుడు, ఎక్కువ బార్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు. అండ్ లుక్ మాత్రం చాలా బాగుంటాయి. అసలు డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అనమాట. రెయిన్బో కలర్స్ అన్నీ కలిపినట్టు అలా ఉంటుంది. చాలా బాగుంటాయి ఇవి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రోటన్స్ పెద్ద క్రోటన్స్ అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇవి కూడా మిర్చిమెరి గ్రీన్ అంటారు అనమాట వీటిల్లో. ఇవి కూడా ఇదిగోండి, ఇవి వచ్చేసి మిర్చిమెరి గ్రీన్. ఇవి కూడా మంచి షో మొక్కలు, చాలా హైట్ వెళ్తాయి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 feet వరకు వెళ్తుంది అనమాట. కుండీల్లో వేసుకుంటే తక్కువ హైట్, కింద వేసుకుంటే ఇక మ్యాక్సిమం హైట్కి అయితే వెళ్ళిపోతాయి. అండ్ దీంట్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది ఒక రకం.
మీరు ఇందాక చూసింది ఒక రకము, ఇది ఒక రకం. ఇవైతే మనకి ఎక్కడైనా సరే కనిపిస్తూనే ఉంటాయి, ఆల్రెడీ రోడ్ల మీద ఇక్కడంతా వేసే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాయల్ ఫాన్స్ అని ఉంటాయి అనమాట. ఇవ్వండి, ఇవేమో రాయల్ ఫాన్స్ అంటారు. ఇవి కూడా చాలా బాగుంటాయి లుక్ చూడడానికి. నాటేటప్పుడు కొంచెం లోతుగా నాటుకోవాలి, ఎందుకంటే కొంచెం సెన్సిటివ్గా అనమాట. కొంచెం గాలి వచ్చిందంటే పడిపోతాయి, కాబట్టి కొంచెం లోతుగా నాటుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇవైతే మాత్రం ఇక్కడ మామిడి చెట్టు ఉంది చూడండి, ఇది పునారస్ మామిడి చెట్టు లాగా ఉంది. ఎలా చెప్తున్నానంటే ఇదిగోండి, అప్పుడే కాయలు కాస్తుంది. దీనికి సీజన్ ఉండదు అనమాట, ప్రతి సీజన్లోనూ కాయలు కాస్తుంది పునారస్ అనేది. దీన్ని మనం కొంతమంది ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే దీనికి సీజన్ లేకుండా అసలుకి కంటిన్యూస్గా ఇయర్ మొత్తము కాస్తూనే ఉంటుంది. మనకి ఫ్రూటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువగా మనకి మార్కెట్స్లో కూడా కూరగాయ ఎక్కువ మామిడికాయలు ఏ సీజన్లో దొరుకుతూ ఉంటాయి, అవి ఇవే అనమాట, ఈ పునారస్ కాయలే. అండ్ ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇదేమో కేసర్ అనమాట, కేసర్ మామిడి. అండ్ ఇక్కడ చూడండి పల్లె. అండ్ ఇది కూడా పునారస్సే, ఇది కూడా చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడే, ఇది కూడా పూర్తి చేస్తుంది అనుకుంటాను. ఇకపోతే ఇవేమో అశోక చెట్లు అనమాట. ఈ అశోక చెట్లు కూడా షో మొక్కల టైప్ అనమాట, బాగా సుగుగా హైట్ వెళ్తాయి అనమాట బాగా. ఇవి కూడా చూడడానికి బాగుంటాయి. కుండీలో నాటుకుంటే తక్కువ హైట్లోనే మంచి బుషీగా వస్తుంది, లేదంటే చక్కగా పైకి వెళ్ళిపోతాయి కింద నాటుకున్నామంటే. ఇవి కూడా చాలా బాగుంటాయి షోగా. అండ్ ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే బే లీఫ్ అనమాట, అదే మనకు బిర్యానీ ఆకు అంటారు కదా, ఇదే అనమాట బిర్యానీ ఆకు. దీంట్లో మనకి ఆల్ స్పైసెస్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. ఈ బే లీఫ్ జస్ట్ ఒక ఆకు తుంచేసి దీన్ని బాగా ఇలా ప్రెస్ చేసి స్మెల్ చూసామంటే ఆ మసాలా దినుసులు వాసన వస్తుందన్నమాట. దీని నుంచే మనకి ఇది చెక్కలు అంటాం కదా, చెక్క మొగ్గలు, ఆ చెక్క కూడా దీని నుంచే తీస్తారనమాట బెరడు. అంటే దీంట్లో ఆల్ స్పైస్ ఉంటుంది, చూస్తాను చూడండి. ఇదిగోండి, ఇదేమో ఆల్ స్పైసెస్ అంటారనమాట. అన్ని రకాలుగా కూడా వాడుకుంటారు దీన్ని, బిర్యానీలో కావచ్చు, కూరల్లో కావచ్చు, మసాలాస్గా అన్ని రకాలుగాను వాడుకుంటారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సరస్వతి ఆకు అంటారనమాట, హైబ్రిడ్ రకము. దీన్ని మనం షోగానే వేసుకోవచ్చు, దీని నుంచి జ్యూసెస్గా కావచ్చు, ఫుడ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా ఆరోగ్యానికి మంచిది, మైండ్ పవర్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బుర్ర తక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి, మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి సెండ్ చేయండి, లేని వాళ్ళకి. జస్ట్ కామెడీగా నానండి, సీరియస్గా తీసుకోకండి. బట్ నిజం అది మాత్రం, మైండ్ అనేది, ఆ మైండ్ పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం చాలామంది సరస్వతి చూర్ణం అని చెప్పి తింటూ ఉంటారు చదువుకునే వాళ్ళు. మీరంతా స్నేహితుడు సినిమా చూసారో లేదా విజయ్ది, దాంట్లో సైలెన్సర్ తింటూ ఉంటాడు కదా సరస్వతి చూర్ణం అనేసి. అందుకే అనమాట మైండ్ పవర్ పెంచుకోవడం కోసం అని చెప్పేసి. నిజంగా కూడా బాగా పనికొస్తుంది. మా చిన్నప్పుడు మేము 5వ క్లాస్లో చదువుకునేటప్పుడు వేరే వాళ్ళు వచ్చేవారు అనమాట క్లాసుల్లోకి వచ్చేసి, సరస్వతి ఆకు, సరస్వతి పౌడర్ తింటే చదువు బాగా వస్తుందని. నేనైతే అప్పు చేసి మరీ కొనేవాడినప్పుడు, కాకపోతే చదువు తప్ప డబ్బులు మాత్రం పోయాయి, చదువు రాలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇదిగోండి, ఇదనమాట చాలా బాగుంది ఫ్రెష్గా. జస్ట్ దీన్ని ఏంటి అంటే ఒక చిన్న కొమ్మ, జస్ట్ ఒక కొమ్మ చాలు అనమాట, బీభత్సంగా పెరిగిపోద్ది. దీనికి ఏం చెట్లు అవసరం లేదు, ఒక చిన్న కొమ్మ తీసుకెళ్ళినట్టు సరే చాలా బాగా వస్తుంది అనమాట. ఇదైతే మాత్రం వీళ్ళు చూడండి, ఈ మందారం చెట్లను అయితే మాత్రం ఇలా తీసుకొచ్చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టారనమాట. ఎందుకు అంటే ఇక సీజన్ అయిపోయిందంట సమ్మర్లో, కాబట్టి ఎవరో కొనరని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తుంది కాబట్టి కట్ చేసి వీటన్నిటికీ డిఏపిఎస్ ఇక్కడ పెట్టారు. అంటే నేను వేరే వాళ్ళని కనుక్కుంటే నాకు చెప్పింది ఏంటి అంటే, ఈ విధంగా కట్ చేసినప్పుడు, ఇలా కొమ్మలు కట్ చేసి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, ఇలా ప్యాకెట్లో నాటుకునే వాళ్ళు మాత్రం, కుండీలు కాదు, ప్యాకెట్లో నాటుకునే వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే, ఈ ప్యాకెట్ని బాగా కలబెట్టాలంట, ఏరు మొత్తం కదిలేలాగా. కొంతమంది వేరు కదిలితే చచ్చిపోద్ది అంటారు, బట్ వీటి విషయంలో ఏంటి అంటే ఏరు కదిలేలాగా బాగా కలబెట్టి డిఏపి కానీ వేసారంటే ఒక 1 వీక్లో మొత్తం సెట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఆకులు వస్తాయంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ నర్సరీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళే చెప్పారు నాకు, తయారు చేసేవాళ్ళు. మేము కూడా అలా కట్ చేసి పెడతాం, వచ్చిన తర్వాతే బాగా వస్తాయి, అందుకని చెప్పి తర్వాత బాగా అమ్మేస్తాం కూడా వాటిని అని చెప్పారనమాట. ఒకసారి అన్నిటికీ కాకుండా ఒకదానికి ట్రై చేసి చూడండి, బాగా వస్తే మాత్రం అన్నిటికీ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇదైతే మాత్రం మంచి షో మొక్కలలో ఇదొక రకం అనమాట, కామ్నా పూలు అంటారు, చాలా మంచి స్మెల్ వస్తాయి అనమాట. ఇది నాకు తెలిసిన పేరు, వేరే వాళ్ళు అడిగితే చెప్పారు. మీకు ఎవరైనా దీని ఒరిజినల్ నేమ్ తెలుసుంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. ఇది కూడా ఒక క్రేపర్ టైప్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మంచి షో రకం మొక్క, ఎందుకంటే దీన్ని పూల మొక్క అయినప్పుడు కూడా షోగానే వాడుతూ ఉంటారు. మీరు కూడా నాటుకోవచ్చు అనమాట, చాలా బాగా వస్తాయి పూలు అయితే మాత్రం. మంచి క్రేపర్ టైపు, చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ క్రోటన్స్ చూడండి, ఇవన్నీ కూడా షో మొక్కలు అనమాట. దీంట్లో ఇదొక రకం, ఇదిగోండి ఈ కలర్లో ఇదొక రకం, ఇదిగోండి చూడండి పక్క పక్కన పెడుతున్నాను. ఇదిగోండి ఇదొక కలరు, అదొక కలరు, మొక్క ఒకటే.
ఈ క్రోటన్స్లో, ఈ బెల్ల క్రోటన్స్లో ఇక్కడ చూడండి ఫుల్ షెల్లోగా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి చూడండి. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. లుక్ చూడడానికి ఎంత బాగున్నాయో, ఎదిరిపోయాయి. దాంట్లో ఇది ఒక రకం అనమాట. ఇదిగోండి ఈ పూల్లో ఇవి ఒక రకం, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి దీంట్లో ఇదొక కలర్, ఇదిగోండి దీంట్లో మళ్ళీ ఇదొక రకం. ఇవి కొంచెం బాగా హైట్గా ఎక్కువగా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి ఇవి కూడా. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్. ఇవి చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. స్పైడర్ లిల్లీస్, ఫ్లవరింగ్ అంతా అయిపోయినట్టుంది వీటికి. ఇవి కూడా చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది, చూడడానికి కూడా బార్డర్స్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అంట. ఇదిగోండి చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే, మంచి క్రోటన్గా వాడుకోవచ్చు. మనీ ప్లాంట్ అనే విషయం పక్కన పెడితే మంచి క్రోటన్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది మొక్క. వాహ్, చాలా అఫీషియల్గా ఉంది మొక్క అయితే మాత్రం. ఇటువంటి మొక్కలు ప్రిఫర్ చేసుకోండి ఇంట్లో, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు కంటిన్యూస్గా కడియం వీడియోలు అండ్ బెంగళూరు వీడియోలు, పుణే వీడియోలు, హైదరాబాద్ వీడియోలు అయితే వస్తాయి అనమాట. అక్కడ ఉన్నటువంటి నర్సరీ యొక్క వీడియోలు. మన ఛానల్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అది చాలా మంచి వీడియోలు రాబోతుంది. లైక్ చేయడం అసలు మర్చిపోద్ది వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.